ట్రైల్‌లో ఎంట్రీ ప్లాన్ చేసాం. మనం రిస్క్ తగ్గించుకున్నాం. ఆల్మోస్ట్ మనకు 1:4 అనేది టార్గెట్ రీచ్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. ఇది 9th జులై వీడియో గైస్. నేను 8th, 7th ఆల్రెడీ వీడియోస్ పెట్టా. చూడకపోతే చూడండి, మీకు ఐడియా వస్తది. ఓకేనా? నేను కంటిన్యూస్‌గా ట్రేడ్స్ అనేది తీసుకొని మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నా. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా ఏంటని డీటెయిల్‌గా మన ఛానల్‌లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. ఓకే గైస్, ఇక్కడ అనేది నేను ఎంట్రీ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి 4 అవర్స్‌లో హారిజాంటల్ లైన్ ఉంది కదా! ఇక్కడ హారిజాంటల్ లైన్ దగ్గర మనకు స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. నేను లాస్ట్‌లో చూపిస్తా. ఇక్కడ నుండి మనకు మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని నేను ఇక్కడ నుండి ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఈ క్యాండిల్‌లో బ్రేక్ అయితే నేను ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ మనకి ఎంట్రీ మిస్ అయింది. నేను 2 స్టాక్స్ అనేది అనాలిసిస్ చేసుకున్నా. ఆ స్టాక్ చూస్తున్న లోపు ఈ స్టాక్ అనేది మనకి ఎంట్రీ అనేది మిస్ అయింది. బట్ నేను ఇక్కడ నుండి ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే అక్కడ మనకి 4 అవర్స్‌లో స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. మనకు ఆల్మోస్ట్ 1:3, 1:2 అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటది మనకి మార్కెట్. ఇక్కడ చూడండి, మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది ఓఐ డేటాలో కూడా. ఓకే గైస్, నేను యూజ్ చేసిన క్యాపిటల్ 4K క్యాపిటల్ గైస్. స్టాప్ లాస్ అనేది క్యాండిల్ హైన పెట్టుకొని నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. ఆల్మోస్ట్ మనకి 1:2 అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేశా. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటదని. మనకి ఫస్ట్ టీపీ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ హారిజాంటల్ లైన్. అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటదని ఫస్ట్ టీపీ నేను అక్కడికి పెట్టుకున్నా. అక్కడ వరకి పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఫిబ్ లెవెల్ ఉంది గైస్. ఇక్కడ నుండి మన మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండదని నేను అక్కడ వరకు ఈ టార్గెట్ అనేది పెట్టుకున్నా. నేను ఎంట్రీ ప్లాన్ చేయడానికి రీజన్ ఏందంటే గైస్, ఎప్పుడైనా మనకు మార్కెట్ అనేది ఒకసారి బుల్లిష్ ఎళ్ళదు. ఒక రిజెక్షన్ తీసుకొని మళ్ళీ మూవ్‌మెంట్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదని ఆ మూవ్‌మెంట్‌లో నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తా. ఇది మనకు ఫస్ట్ టీపీ గైస్. టార్గెట్ అనేది పెద్దదుంది. బట్ హోల్డ్ చేయొచ్చు. బట్ మళ్ళీ మనకి ఫిబ్ లెవెల్ ఉంది గదా! అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని నేను అట్‌లీస్ట్ 1:1 అన్నా తీసుకొని ఎగ్జిట్ అవుదాం అనుకున్నా మార్కెట్ నుండి. మనం స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటాం. 1:1 అనేది టార్గెట్ అనేది రీచ్ అయితే. ఇక్కడ మన 15 మినిట్స్‌లో చూడండిగా స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ అనేది పడింది.
మనం స్టాక్స్‌లో ఎప్పుడైనా గాని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు గైస్. 4.5 పాయింట్స్ అనేది బుక్ చేసుకొని రావాలి. మనకు మూవ్‌మెంట్ అనేది తక్కువ గదా! స్టాక్స్‌లో. ఎక్కువ లాట్స్ తీసుకొని 4.3 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కంటిన్యూయస్‌గా అలా ప్రాఫిట్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి మంత్ ఎండ్‌లో కనిపిస్తాయి. స్టాక్స్‌లో కొంచెం మూవ్‌మెంట్ తక్కువ గదా! అందుకని చెప్తున్నా. అలాగే మనకి 5x లివరేజ్ గూడా ఇస్తాడు. అది యూజ్ చేసుకొని మనం మంచి ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు దానిలో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అక్కడ నుండి క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. దానిలో ట్రేడ్ చేయాలనుకుంటే. జస్ట్ నేను 1:1 అనేది తీసుకొని ఎగ్జిట్ అయ్యా గైస్ మార్కెట్ నుండి. మళ్ళీ అక్కడ నుండి మనకి ఫిబ్ లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండదా? ఆల్రెడీ మనకి స్ట్రాంగ్‌గా బుల్లిష్ ఉంది చూడండి మార్కెట్. అందుకని నేను 1:1 అనేది తీసుకొని మార్కెట్ నుండి ఎగ్జిట్ అయ్యా. 130 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. మనకి 107 దగ్గర మనకి ఎగ్జిట్ అయింది మార్కెట్. ఆల్మోస్ట్ మనకి 1:4 వరకు రీచ్ అవుతుంది గైస్. హోల్డ్ చేయాల్సిందే ఈ ట్రేడ్ గూడా. మనం ఎంట్రీస్ అనేది పర్ఫెక్ట్‌గానే తీసుకుంటున్నాం. బట్ మనం స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేయాల్సిందే. మిస్ అయిపోయింది పెద్ద టార్గెట్ ఈ ట్రేడ్ గూడా. మనకు ఆల్రెడీ 8థ్ జులై గూడా మనకి పెద్ద టార్గెట్ అని మిస్ అయిపోయింది. చూడండి గైస్ మనకి ఆల్మోస్ట్ 1:4 వరకు రీచ్ అయింది మార్కెట్ అనేది. రీజన్ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్ మీకు 4 అవర్స్‌లో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. 3, 4 టైమ్స్ మనకి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. మార్కెట్ అనేది బ్రేక్ చేయలేకపోతుంది. ఇది బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉండదు. బట్ ఇక్కడ నుండి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ పడిందని ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాల్సిందే. బట్ ఆ స్టాక్ అనాలిసిస్ చేస్తున్నలోపు మనకి మార్కెట్ అనేది కిందకెళ్ళింది. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మనకి ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉండేది. పెద్ద టార్గెట్ అనేది ఉంది. ఆల్మోస్ట్ మనం ఈ ట్రేడ్‌లో 1:1 అనేది తీసుకున్నాం. మనం స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చేది. అలాగే మనకి ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది గదా! మళ్ళీ ఫిబ్ లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకుని అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదేమో అని నేను మార్కెట్ నుండి ఎగ్జిట్ అయ్యా. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు గైస్. ఒక లైక్ చేయండి. ఓకేనా? ఓకే గైస్. బై గైస్.